ప్రభునందు బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విని తర్వాత మనకి ప్రేమ విందని కూడా ఉంది కనుక కొద్ది నిమిషాలు మీరందరూ కూడా దేవుని వాక్యం తెరిచి దేవుని మాటలు ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఈ పూట ధ్యానాంశంగా ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. శ్రద్ధ కలిగి వినండి. ఈ పూట ధ్యానాంశంగా బైబిల్ తెరుద్దామండి అందరూ కూడా. ద్వితీయోపదేశ కాండము 146వ పేజీ. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. తీసారా? 146వ పేజీ ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 4వ వచనం. శేయీరులో కాపురం ఉన్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరలో దాటి వెళ్ళిపోతున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావునకు స్వాస్యముగా శేయీరు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనికి ఒక్క అడుగైనను మీకియను. మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును. రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రభునందు బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. దగ్గర గడిచినటువంటి ఒక 2 వారాలుగా నేను ఒక టాపిక్ మీద ధ్యానం నేను బైబిల్ ధ్యానం చేసుకున్నాను. ఏంటంటే ఇశ్రాయేలీ ప్రజలు 40 సంవత్సరాల అరణ్యాత్ర చేశారు. ఈ 40 సంవత్సరాల అరణ్యాత్రలో చాలా మజిలీలు వాళ్ళు చేశారు. అంటే చాలా చోట్ల ఆక్కుంటూ వెళ్ళారు. చాలా సందర్భాలు ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఆల్రెడీ నేను గిల్గాలు అనే ప్రాంతం గురించి మరి నాగోళ్ళ ఇంట్లో చెప్పాను. అంటే వాళ్ళు చేసిన మజిలీ. రెండవదిగా అంతకుముందు అనుకుంటా బైల్సఫోన్ అనేటువంటి స్థలం గురించి కూడా నేను చెప్పాను. ఇంకా చాలా మనం ఆ లోయల గురించి కూడా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాం. ఇలాగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తే ఈ 40 సంవత్సరాల్లో అనేకమైన మజిలీలు వాళ్ళు చేశారు. అయితే ప్రభునందు బిడ్డలారా, అన్నిట్లో ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు వెళ్ళండి, ఆ ప్రాంతాన్ని మీకు స్వాస్యంగా ఇస్తాను. మీరు వెళ్ళండి, దాన్ని పట్టుకోండి, ఆ రాజులను జయించండి అని చెప్పి దేవుడు చెప్పాడు. నేను మీకు తోడుగా ఉంటానని అన్ని సమయాల్లో కూడా ప్రభునందు ఈ 40 సంవత్సరాల్లో దేవుడు చెప్తాను వచ్చాడు. కానీ ఎప్పుడు చెప్పనటువంటి విధంగా దేవుడు ఒక ప్రత్యేకమైన మాటనే ఈ యొక్క వాక్యంలో చెప్పినట్లుగా నేను గమనించాను. దాన్నే ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మరలా ఒకసారి ఆ వాక్యాన్ని చదువుతాను. శ్రద్ధగా వినండి. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ. ఇశ్రాయేలు జనాంగం అంటే ఆ యొక్క గుంపుగా ఐగుప్తు నుండి బయటకు వచ్చి కనానికి యాత్ర చేస్తూ వెళుతున్నటువంటి అరణ్య మార్గంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నాడు అంటే చదివా మరలా చదువుతున్నాం. ఒకసారి చూడండి. శేయీరులో కాపురం ఉన్న ఏశావు సంతతి అయిన మీ సహోదరుల పొలిమేరను మీరు దాటి వెళ్ళబోతున్నారు. వాళ్ళు మీకు భయపడతారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో మీరు కలహం పడవద్దు. ఎలయనగా ఏశావుకు స్వాస్యముగా శేయీరు మన్యమును నేను ఇచ్చాను కనుక వారి భూమిలోనిది అడుగైనను మీరు తీసుకోకూడదు. డబ్బులు ఇచ్చి వారి వద్ద ఆహారం కొనుక్కోండి, తినొచ్చు. రోకలిచ్చి వారి వద్ద నీళ్లు సంపాదించుకుని మీరు తాగండి అని దేవుడు చెప్పాడు. చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ మాటలు. అంతకుముందు ప్రభునందు బిడ్డలారా, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు ఎరుకొని జయించండి, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు మరి ఆ పట్టణాలను జయించండి, అన్ని షిత్తీమును జయించండి, ఆ ప్రాంతాన్ని జయించండి, ఈ ప్రాంతాన్ని జయించండి అని అన్ని రాజ్యాలని జయించుకుంటూ దేవుడు తీసుకొచ్చాడు. కానీ ఒక ప్రాంతం వచ్చేవాడికి దేవుడు అంటాడు, ఇదిగో ఈ ప్రాంతం దగ్గరికి మీరు వెళ్ళేవాడికి ఆ ప్రాంతంలో ఉన్న ఒక్క అడుగు భూమి కూడా మీరు తీసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ మీకు ఆకలేతే
వెళ్ళి ఆ ఊరి మీద పడిపోయి తినేస్తాం కాదు. డబ్బులు ఇచ్చి కొనుక్కుని వాళ్ళ దగ్గర మీరు తినండి. మంచిళ్ళు అయితే డబ్బులు ఇచ్చి తీసుకుని మీరు తాగండి. అంతే తప్ప అక్కడ మీరు దౌర్జన్యం చేయడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఈ భూమిని లేదా ఈ దేశాన్ని నేను ఏశావుకి స్వాస్యంగా ఇచ్చాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మాట చదివేపటికి నాకు కొంచెం ప్రభునందు దేవుని బిడ్డలారా ఆసక్తిగా అనిపించింది. 2 వారాలు 3 వారాల క్రితం నేనే వాక్యం చెప్పాను. ఏంటంటే ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో చూసుకోండి అనేటువంటి వాక్యాన్ని మనం విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నామా వినలేదా? ఎవరో ఈ ఏశావు ఎవరండి? ఇస్సాకి పుట్టినటువంటి 2 కవల పిల్లల్లో పెద్దవాడు ఏశావు. ఈయన గురించి నేను వాక్యం చెప్పాను ఆల్రెడీ. ఏశావు అనగానే మనకి ఏం గుర్తొద్దాయంటే ఏశావు ఒక వ్యభిచారి. ఏశావు మరి తన యొక్క ఆశీర్వాదాన్ని తాకాటి పెట్టేసుకున్న ఒక దౌర్భాగ్యుడు అనే విధంగా చూస్తాం. ఇంకా పౌలు గారు అంటాడు, వాళ్ళలాంటి వ్యభిచారి అయినా వారిలాంటి భయంకరమైన వ్యక్తి అయినా మీలో ఉంటాడేమో జాగ్రత్తగా చూసుకోండి అని రోమిల్కి రాసిన పత్రికలు అనుకుంటా మరి సంఘంతో చెప్తాడు. ఈ ఏశావు అనగానే ప్రభువుని దేవుని బిడ్డలారా మనకి భయంకరమైనటువంటి వ్యక్తిగా మనకు పరిచయం అవుతాడు. కానీ దేవుని వాక్యంలో ఇక్కడ చదివినటువంటి వాక్యంలో నేను గమనించిన ఒక మాట ఏంటంటే ఇలాంటి ఏశావుని దేవుడే ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు ఆశీర్వదించారు? దేవుడే ఆశీర్వదించాడు. అరే ఎంత భయంకరమైన వ్యక్తి! ఆశీర్వాదం కోసం కన్నీరు విడిచి భయంకరంగా రోధించిన ఈ వ్యక్తి, అలాంటి భయంకర పూట కోసం తన జాస్తత్వాన్ని అమ్ముకున్న వ్యక్తి, వ్యభిచారి, దేవునికి విరుద్ధమైనటువంటి వ్యక్తి ఎలా దేవుని ద్వారా దీవించబడ్డాడయ్యా? దేవుడే అన్నాడు వాళ్ళ భూములు అడుగు పెట్టేటప్పుడు చాలా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి అని తన ప్రజలను ఇశ్రాయేలుకి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నేను వాళ్ళని దీవించాను, వాళ్ళని ఆశీర్వదించాను, ఆ పట్టణాన్ని నేనే వాళ్ళకి స్వాస్యంగా ఇచ్చాను కనుక అందులోకి వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. 1 అడుగు భూమి కూడా మీకు నేనేమను. అంతేకాదు మీకు ఆకలేసిందానికి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయండి, మీరు డబ్బులు ఇచ్చి ఏం చేయండి అంటే వాళ్ళ దగ్గర కొనుక్కోండి. దాహం అయితే డబ్బులు ఇచ్చి నీళ్ళు తాగండి తప్ప వాళ్ళ దగ్గరే దౌర్జన్యంగా తీసుకోవడానికి మీకు నేను పర్మిషన్ ఎత్తలేదని చెప్పి దేవుడు కర్రాకండిగా అక్కడ చెప్పాడు. కారణం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ప్రభునందు దేవుని బిడ్డలారా ఏశావు గురించి మనకు తెలిసింది. నేను చెప్పాను ఆల్రెడీ చెప్పాను. తండ్రి చెప్పాడు, నాన్న నేను చనిపోబోతున్నాను, చచ్చిపోయే ముందు నేను ఆహారం తిని నేను ఏం చేయాలంటే దీవించాలనుకుంటున్నా అన్నప్పుడు ప్రభునందు దేవుని బిడ్డలారా మనందరికి తెలిసిన ఆ స్టోరీ అంతా కూడా ఏశావు వేటాడడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. యాకోబు వచ్చాడు. యాకోబు వచ్చి అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా పట్టుకెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఏశావు జీవితాన్ని కనుక మనం గమనిస్తే బైబిల్ ఏం చెప్తుంది అంటే ఏశావు జీవితము ఆరంభం బాగోలేదు. అలా చెప్తున్నాను, ఏశావు యొక్క ఆరంభము బాగోలేదు కానీ ముగింపు దీవెనకరంగా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేని వాక్యం సెలవిస్తుంది? సామెతల గ్రంథంలో అనుకుంటుంటుంది, ఆరంభము కంటే ముగింపు ఎంతో చెప్పాలి. ఏ శ్రేష్టం అంట? దేవుని దృష్టిలో ఆరంభించడం కాదు, ఆరంభించిన దాన్ని ఎవడైతే ముగిస్తాడో వాడే ధన్యుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. మనకి సొలొమోన్ అన్నటువంటి ఒక వ్యక్తి కనబడతాడు బైబిల్ గ్రంథంలో. గొప్ప రాజు అనమాట ఆయన, సొలొమోన్ గారు. ఈ సొలొమోన్ గారు భక్తి జీవితాన్ని ఆరంభించడానికి చాలా బాగా ఆరంభించాడు. కానీ దాన్ని సరిగ్గా ఏం చేయలేకపోయాడంటే ముగించలేకపోయాడు. తను చేసుకున్నటువంటి ఆ భార్యలు అయితే ఎవరైతే ఉన్నారో దగ్గరగా 700 మంది భార్యలు అంట. మరి మనోడికి అట్ట ఏ గడాలతోనో 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు, మొత్తం 1000 మంది భార్యలు కలిగినటువంటి ఈ యొక్క సొలొమోన్ గారు తన భక్తి జీవితాన్ని బాగానే ఆరంభించాడు. తన ప్రార్థన చేసినప్పుడు మందిరంలోనికి దేవుని మహిమ దిగి వచ్చేసింది. దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు అతనితో. ప్రభునందు దేవుని బిడ్డలారా అడిగాడు, నీకేం కావాలయ్యా అంటే, ప్రభువా నాకు ధనం వద్దయ్యా, అయ్యా నాకు లేని స్థితి వద్దయ్యా, నాకు మధ్యస్థ స్థితిని దయచేయి. ఒకవేళ ఎక్కువైతే అసలు దేవుడు ఎవడంటానేమో, తక్కువైతే నువ్వు ఉన్నావా అసలు ఉన్నావని నేను పాటలు పాడతానేమో, కనుక నన్ను ఏ స్థితి అయ్యి అంటే నాకు మధ్యస్థ స్థితి అయ్యా, అటు లేనివాడుగా ఉంచొద్దు, ఇటు మరీ ఉన్నవాడుగా ఉంచొద్దు అన్నప్పుడు తన జ్ఞానమును తన ప్రార్థన చూసినటువంటి దేవుడు ఆ దేశానికి రాజుగా చేశాడు. ఉన్నతమైన జ్ఞానంతో నింపాడు. అంతేకాదు ఒక మందిరాన్ని కట్టిన అద్భుతమైన మందిరం కట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క మందిరంలోనికి ఎవరు దిగొచ్చేసారు అంటే దేవుడు దిగొచ్చి అంత అద్భుతంగా దేవుని యందు ప్రభునందు దేవుని బిడ్డలారా ఆత్మలో వాడబడినటువంటి సొలొమోను రాను తన చేసుకున్నటువంటి అన్య స్త్రీలు ఎవరైతే ఉన్నారో అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఈ అన్య స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ అన్య స్త్రీలు వచ్చి ఆ భార్యలు వచ్చి మనోడిని దేవుని మార్గాల్లో ట్రాప్ తగ్గించేసి లోకంలోకి లాగేశారు.
ఈయన రాసిన మనకు తెలుసు 3 అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. ప్రభుని ఒకటి పరమగీతాల గ్రంథం అని. పరమగీతాలు అంట మంచి వయసులో ఉన్నప్పుడు రాశాడంట, అందుకనే లవ్ లెటర్లో రాశాడు అనమాట. ఆ లవ్ లెటరే ఈ పరమగీత గ్రంథం. మంచి వయసులో ఉన్నప్పుడు రాశాడంట, దాన్ని పరమగీతాలు అన్నారు. మంచి వయసులో ఒక మిడిల్ వయసు వచ్చాడు, దగ్గర దగ్గర 40, 45, 50 మధ్యలోకి వచ్చాడు. అప్పుడు ఏమని రాశాడు అంటే సామెతల గ్రంథంలో ఉంటాయి, సామెతలను రాశాడు. ఈ సామెతలన్నీ ఎట్లా ఉంటాయి అంటే కండిషనల్ ప్రాబ్లం, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు, ఇవన్నీ ఉంటాయి. అన్ని కూడా సామెతలు ఉన్నాయి. ప్రతి యవనస్తుడు కూడా, యవన ప్రాయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదవవలసిన గ్రంథం సామెతల గ్రంథము. రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి అనమాట, దేవుళ్ళు ఎలా ఉంటాయి దీవించబడతామని. చివరికి వచ్చేపాటికి అంటాడు ప్రభునందేని బిళ్ళారా అన్నీ అనుభవించేశాడు. లోకంలో ఉన్నటువంటి అన్ని సంతోషాలు అన్నీ ప్రభునందేని బిళ్ళారా ఎక్కడెక్కడ సంతోషం దొరుకుతో మనిషి ఎక్కడెక్కడ సుఖించగలుగుతాడో అన్నీ అనుభవించేసి చివరికి ఏమన్నాడు అంటే సూర్యుడి కింద నరుడు పడుతున్న ప్రతి ప్రయాస కూడా వ్యర్థం వ్యర్థం, పనికి అసలు జీవితం అంతా కూడా ఏంటంటే వ్యర్థం వ్యర్థం అని చెప్పాడు. ఈరోజు ప్రభునందేని బిళ్ళారా దీన్ని బట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే ఆయన భక్తి జీవితాన్ని బాగానే ప్రారంభించాడు, కానీ చివరికి వచ్చేపాటికి దాన్ని ఏం చేయలేకపోయాడు అంటే ముగించలేకపోయాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని పిల్లరా దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటి అంటే ఇక్కడ ఏషావును మనం చూపిస్తున్నాడు. ఏషావు తన ప్రారంభం బాగోలా, ఎలాగుందంటే తన తల్లికి తండ్రికి విధేయత చూపించలా, భయంకరంగా జీవించిన వ్యక్తి, ఆశీర్వాదం అమ్మేసుకున్న వ్యక్తి, ప్రభునందు దేవుని బిడ్డలారా చెట్లంట పొట్లంట భయం లేక భక్తి లేక భయంకరమైన స్థితిలో చెట్లంట పొట్లంట తిరిగినటువంటి వ్యక్తి. అయితే దేవుడు ఈ వ్యక్తిని గురించి చెప్తున్నాడు, తన ఆరంభం బాగోలేదు కానీ ముగింపు మాత్రం దీవెనకరంగా ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా అసలు ఈ వ్యక్తికి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఆశీర్వాదం కోసం. అయితే తండ్రి ఏమన్నాడో ఒకసారి చూద్దామండి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 27వ అధ్యాయము 38వ వచనంలో ఇతడు ఆశీర్వాదం కోసం ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూద్దాం. తర్వాత దేవుడు ఈ వ్యక్తిని ఎలాగ ఆశీర్వదించాడో చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. 27:38 27:38. అప్పుడు యాకోబు తండ్రి ద్వారా దీవెనలు దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏసావు వచ్చాడు, దేనికోసమై అంటే తండ్రి నన్ను నువ్వు దీవించాడు. దీవించాలంటే అక్కడ జరిగిన కార్యం ఏంటో అక్కడ రాయబడి చదువు. ఏసావు నా తండ్రి నీ వద్ద ఒక్క దీవెన అయినాను ఉన్నదా, నా తండ్రి నీవు నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలిగెత్తి ఏం చేశాడంట ఏడవగా. ఇక్కడ తన పెద్ద కుమారుడైన ఏసావుకు రావాల్సిన దీవెనలన్నీ కూడా దొంగతనంగా ఎవరు పట్టుకెళ్ళిపోయారు అంటే యాకోబు పట్టుకెళ్ళిపోయిన తర్వాత ప్రభునందు దేవుని బిడ్డలారా మనోడు వేటాడి వచ్చేపాటికి వచ్చి నాన్న ఇదిగో అన్నం తెచ్చాను అనేపాటికి, అరే ఇంతకు ముందు వచ్చావు కంటే నేను కాదా నాన్న వచ్చింది, నేను ఇప్పుడే వచ్చాను అడవికి వెళ్ళి ఇప్పుడే వచ్చి వంట చేసుకుని వచ్చానంటే, అరే నీ తమ్ముడు మారు వేషంలో వచ్చి దొంగతనంగా వచ్చి నా ద్వారా నా దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా పట్టుకెళ్ళిపోయాడు అని చెప్తుంటే ఇప్పుడు ఏషావు ఏం చేస్తున్నాడు, తండ్రి నీ దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా లేదా, ఒక్కటన్నా నాకు దయచేయని చెప్పి ఎల్లిగెత్తి తన తండ్రి పాదాలు పట్టుకుని ఏం చేశాడంటే ఏడిస్తే తండ్రి ఏమన్నాడు తెలుసా, నా దగ్గర ఆశీర్వాదాలు లేవు కానీ నా దగ్గర ఏమున్నాయి అంటే శాపాలు ఏమున్నాయి, నేను నీకు ఆశీర్వదించడం కానీ నేను ఏం చేస్తున్నానంటే నేను శపిస్తున్నానని ఏం చేశాడు తెలుసా, కింద రాయబడింది చూద్దాం ఒకసారి. నీ నివాసము సారము లేక, నీ నివాసము భూసారము లేకయు పైనుండి ఆకాశపు మంచు లేకయు నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఏం చెప్పాడు అంటే నువ్వేది పట్టుకుంటే అది నాశనం అయిపోద్దని చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే నీకు ఆశీర్వాదం కాదు కదా, అన్నీ ఏం ప్రకటించాడు అంటే శాపాలే ప్రకటించాడు. తన ఆశీర్వాదం కోసం ప్రభువుని దేవుని బిడ్డలారా అంగలార్చాడంట తండ్రి దగ్గర, ఏడ్చాడంట, తండ్రి ఒక్క దీవెనైనా నాకు దయచేయండి. యాక్చువల్గా ఏమండి ఇక్కడ తప్పు చేసింది ఎవరో ఒకసారి బైబుల్ ముందు పెట్టిన ఆలోచన చేస్తే ఎవరో తప్పు చేసింది, యాకోబు చేశాడా ఏసావు చేశాడా? యాకోబు చేశాడు. అసలు యాక్చువల్గా దీవెనలు ఎవరికి రావాలి? ఏసావుకి రావాలి.
కానీ ఎవరికి వెళ్ళిపోయినాయి దీవెనలన్నీ కూడా? యాకోబు. ఏ సేవకుడు చూసినా ఆల్మోస్ట్ నాతో సహా ప్రభువును దేవుని బిడ్డలారా నేను చెప్పిన వాక్యం ఏంటంటే యాకోబుని దేవుడు దీవించాడు, యాకోబుని కానీ దీన్ని నేను ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రసంగం ఏంటంటే ప్రభువును దేవుని బిడ్డలారా తండ్రి అతన్ని దీవించలేకపోయాడు. తండ్రి ఏమన్నాడు అంటే నీ మీదకి శాపం వస్తుంది కానీ ఆశీర్వాదం అనేది రాదు అన్నాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏశావుని దేవుడు దీవించాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువును దేవుని బిడ్డలారా ఇదిగో భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఏశావు తన మనస్సు మార్చుకుని ఏం మార్చుకున్నాడంట? తన మనస్సు మార్చుకుని దేవుని యొద్ద కన్నీరు విడిచినప్పుడు దేవుడు అతన్ని దీవించాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువును దేవుని బిడ్డలారా శ్రద్ధగా మీరు ఆలోచించండి. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి నీ దగ్గర ఏడ్చాడు, పెనుగులాడు. తండ్రి నాకు ఒక్క దీవెనైనా దయచేయి అని ఏడ్చాడు. కానీ నా దగ్గర శాపాలే తప్ప నీ దగ్గర ఆశీర్వాదాలు ఏమి కూడా లేవు, నేను నిన్ను దీవించలేను, ఆశీర్వించలేను, నా దగ్గర ఏమి లేవని చెప్పి శపితమైన మాటలని పలికాడు, శపించేశాడు. నువ్వు ఎక్కడ పడితే ఎక్కడ చేయబట్టుకుంటే అక్కడ మట్టి అయిపోద్ది మొత్తం అని చెప్పి మొత్తం అంతా శాపాన్ని పెట్టాడు. అయితే ప్రభువును దేవుని బిడ్డలారా ఒకానొక సమయంలో ఇదే ఏశావు అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? యాకోబు దగ్గరికి వెళ్ళాడు. యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు తన అన్నకి బహుమతులు పంపించాడంట. బహుమతులు పంపిస్తే ఆ బహుమతులను చూసి ఏశావు అన్నాడు తెలుసా? ఒకసారి ఆ మాట కూడా చదివి అసలు ఎందుకు దేవుడు ఏశావుని ఆశీర్వదించాడో చూద్దాం. ఒకసారి చూద్దామండి. అది ఆదికాండము 33వ అధ్యాయం 9వ వచనం. 33:9 ఆదికాండము. ఆదికాండము 33వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఏశావు తన సహోదరుడైనటువంటి తన తమ్ముడైన యాకోబుకు చెప్తున్నటువంటి మాట అది ఏంటంటే నా సహోదరుడా నాకు ఎంత ఉందంట? కావలసినంత ఉంది. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే ఏశావు చెప్తున్నాడు. ఏశావుకి యాకోబు బహుమతులు ఇస్తున్నాడు. అన్నా నువ్వు తీసుకెయ్యాలి అంటే అరే నీ బహుమతులు ఎవరికి కావాలరా? నాకు ఎంత ఉన్నాయి అంటే కావలసినంత. ఒకప్పుడు ప్రభువును దేవుని బిడ్డలారా ఈ ఆశీర్వాదం కోసం, ఈ దీవెన కోసం తండ్రి పాదాలు పట్టుకుని ఏడ్చాడు. తండ్రి నన్ను ఏం చేయంటే దీవించు, తండ్రి నువ్వు నన్ను ఏం చేయంటే ఆశీర్వదించని కన్నీరు విడిచి ఏడ్చాడు. ప్రభువా నన్ను తండ్రి దీవించు, ఒక్క దీవెనైనా నాకు చాలు, ఒక్క దీవెన దయచేయని చెప్పి కన్నీరు విడిచాడు తండ్రి దగ్గర. కానీ తండ్రి ఏమీ దీవించలేకపోయాడు. కానీ ఒకనొక సమయం వచ్చింది. ఆ సమయంలో ప్రభువును దేవుని బిడ్డలారా అన్నదమ్ములిద్దరు కలుసుకున్నటువంటి సమయంలో 2 గుంపులంత విస్తారంగా ఉన్నటువంటి యాకోబు తన అన్నకి బహుమతులు పంపిస్తూ అన్న ఇగో ఇన్ని తీసుకోనంటే ఎవడ కావాలరా నీ బహుమతులు? నాకు ఎంత ఉన్నాయంటే నాకు కావలసినంత, ఇంకా చెప్పాలంటే నాకు చనిపోగా మిగిలిపోయేంత నాకు ఆశీర్వాదం దగ్గర ఉందంటున్నాడు. ఎక్కడ వచ్చేసిందండి? ఇంకా దావీదు మాటలో కనుక దీనికి చెప్పగలిగితే ఇదే మాటనే, పొంగి పోరులంత ఆశీర్వాదం నా దగ్గర ఉందన్నాడు. దావీదు చెప్పాడు కదా, నా గిన్నె నిండి ఏం చేస్తుందంటే పొంగుతుంది. ఇదే డైలాగు యాకోబుతో ఏశావు అంటున్నాడు, ఎవడగా ఉన్నా నీ ఆస్తి? నాకు చాలినంత ఆస్తి నా దగ్గర ఉందంటున్నాడు. నీ ఆస్తి నాకు అవసరం లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక్క ఆశీర్వాదం కోసం అంగలార్చిన ఏశావుకి కావలసినంత దీవెన ఆశీర్వాదము ఎలాగొచ్చిందో ఈరోజు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువును దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటి అంటే ఎంత ఘోర పాపినైనా నా దేవుడు క్షమించి దీవించే దేవుడు. ఆయన దగ్గరికి వస్తే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యాకోబు తన మనస్సును మార్చుకుని ఏం మార్చుకున్నాడంట? చెప్పాలి, ఏం మార్చుకోవాలి? మన దేవుడు మన రంగును చూసి మనల్ని దీవించే దేవుడు కాదు. మన బ్యాక్గ్రౌండ్ చూసి వీళ్ళు గొప్పవాళ్ళ, మంచి కులంలో ఉన్న వాళ్ళ, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళ, బాగా డిగ్రీలు ఉన్నాయా, వీళ్ళకి బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయా, అయితే వీళ్ళు దీవిస్తున్నానికి మన వెనకాల ఉన్నటువంటి స్థితిగతులు చూసే దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన ద్వారా మనం దీవించబడాలంటే ఏం చూస్తాడు అంటే మన హృదయాన్ని చూస్తాడు, మనస్సును చూస్తాడు. అందుకని ఒక పాట పాడతాం, ఏమన్నాయంటే మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఏం మారాలంట? హల్లెలూయా. ప్రభువును దేవుని బిడ్డలారా మారవలసింది మనుషులు కాదు. ఏం మారాలి అంటే మనస్సులు మారాలి. యాకోబు అప్పుడు వరకు తండ్రికి లోపడలా, తల్లికి లోపడలా,
ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాన్ని ఫుట్బాల్ వల్ల కాలుతుందని వేసాడు, నాకు అవసరం లేదని. కానీ ఒకనొక సమయం వచ్చింది, దానికోసం అంగలార్చాడు, ఎక్కడ దొరకలా. ఎక్కడ దొరుకుద్దో తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ద్వారానే నేను దీవించబడాలి, దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడాలని తెలుసుకున్నాడు. అయితే దేవుని ద్వారా నేను దీవించబడాలంటే ఏం చేయాలో తను కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు. దాన్ని అనుసరించి నడిచాడు. గొప్ప కార్యాలను ప్రభు యేషవ జీవితంలో చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభును దేవుని బిడ్డలారా, తన హృదయాన్ని మార్చుకున్నాడు. దేవుని పాదాల దగ్గర పడినప్పుడు దేవుడు అతను ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. శ్రద్ధగా ఆలకించండి దేవుని పిల్లారా. ఇదే యేషవ అన్నాడు, నాకు ఎంత ఆస్తి ఉంది అంటే చాలినంత ఆస్తి నాకు ఉంది, నీది నాకు అవసరం లేదు అన్నంతగా దేవుడు యేషవుని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. యేషవు పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చింది ఏంటంటే యేషవు వ్యభిచారి, యేషవు దేశదెమ్మరై, లేకపోతే యేషవు ఎందుకు పనికిమాలిన వాడు, ఆశీర్వాదాన్ని కాల్దనుకున్న వాడని మనం పద్దాక ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే యేషవు ప్రభును దీన్ని తన మనస్సు మార్చుకుని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు గొప్పగా దేవుడు అతన్ని దీవించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గొప్పగా అతన్ని ఆశీర్వదించాడు. ఎంతగా అంటే యాకోబు ఎంతగా అయితే పద్దనరాము వెళ్ళి ఆశీర్వదించబడ్డాడో, యాకోబు కంటే ఎక్కువగా ఎవరు ఆశీర్వదించబడ్డారు అంటే యేషవు ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అసలు ఈయన ఆశీర్వదించబడ్డానికి గల కారణాల్లో మొదటిదే తన మనసు మార్పును ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పడితే, అసలు ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ యేషవుకి క్షమించే గుణం ఉంది. అతనిలో ఏ గుణం ఉంది అంటే క్షమించే లక్షణం ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, మన హృదయం మార్చబడాలి. ఈ మార్చబడిన హృదయంతో మనకి ఏ కల్మషం లేకుండా ప్రభును దేవుని బిడ్డలారా నిందారహితులుగా మనం ఉండి పగిలిన హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా ఎంత ఘోర పాపినైనా అన్న దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు, బాగు చేస్తాడు, దీవిస్తాడు, ఉన్నతమైన స్థితిలో హెచ్చిస్తాడు. అది మొదటైతే. ఇంకొక మాట ఏంటంటే ఈ యేషవులో దేవుడు చూసినటువంటి ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే తన తమ్ముడైనటువంటి యాకోబుని క్షమించే లక్షణం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ లక్షణం ఉంది ఆయనలో చెప్పాలి? ఏ లక్షణం ఉంది? క్షమించే. అసలు యాక్చువల్గా యాకోబు చేసినటువంటి ద్రోహానికి, యాకోబు చేసినటువంటి ఆ భయంకరమైన కారణానికి అసలు జీవితంలో యాకోబు వైపు కన్నులెత్తి కూడా చూడనటువంటి భయంకరమైన పరిస్థితి యేషవుది. అంత భయంకరమైనటువంటి అన్యాయం చేశాడు యాకోబుకి యేషవు. కానీ యాకోబుని ఏం చేశాడంటే యేషవు క్షమించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం చేశాడు చెప్పాలి అందరూ కూడా? ఏం చేశాడు? క్షమించాడు. ఈనాడు మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా ప్రార్థనా పౌరులమే అని చెప్పుకుంటున్నటువంటి మన జీవితంలో ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే మన శత్రువును సైతం క్షమించగలిగిన మనసు మనకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? ఏమన్నా అర్థం ఎక్కుతుందాం బురకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఏం చూసి దేవుడిని మరి యేషవుని దీవించాడయ్యా అని కనుక ఆలోచన చేస్తే యేషవులో క్షమించేటువంటి ఒక మంచి లక్షణాన్ని దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలుసు యాకోబుకి దేవుడు చెప్పాడు, నువ్వు నీ మామ ఇంటి నుండి బయలుదేరి నీకు ఎక్కడైతే నేను కనపడ్డానో, ఎక్కడైతే నాకు మందిరం కడతానన్నావో, ఎక్కడైతే నీ తండ్రి నీ నివాసాన్ని విడిచిపెట్టి వచ్చావో అక్కడికి తిరిగి మరలా నువ్వు వచ్చేయి, నేను మరలా నేను గొప్ప జనాంగంగా చేస్తాను దేవుడికి వాగ్దానం ఇస్తే, దేవుని మాట పట్టుకుని మామగారితో పోరాడి ప్రభుని తన రావలసినటువంటి ఆస్తిని, తన భార్యల్ని, తన బిడ్డల్ని, తనకున్నటువంటి సంపదనంతా కూడా తీసుకుని 2 గుంపులంత విస్తారమైన సమూహంగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. మొదలు పెడుతున్న సమయంలో బాగానే మొదలు పెట్టాడు తన మామైన లాభాన్ని పద్దనరాము నుండి, ఆ లాభాన్ని ఇంటి నుండి. అయితే కొంచెం దూరం వచ్చేపాటికి ఈయనకి తెలిసింది ఏంటి అంటే, బాబు యాకోబు నువ్వు బాగానే బయలుదేరి వచ్చేస్తున్నావు, కానీ ఇదిగో నువ్వు మోసం చేసి వెళ్ళావని, ఇదిగో తిరిగి మరలా వస్తున్నామని చెప్పి నీ అన్న ఏం చేస్తున్నాడంటే కత్తి నూరుతున్నాడు. ఇక్కడ కొన్ని 100 మంది జనాన్ని వేసుకుని నీ మీదకి తిరిగి నిన్ను చంపడానికి వస్తున్నాడు అని చెప్పి ఎవరో వేగులు వారు మనకి సమాచారాన్ని అందించారు. అందేవడం కానీ ఏం చేశాడంటే తనకున్న ఆస్తిని 2 భాగాలు చేశాడంట. 2 భాగాలు చేసి ముందు కొంతమంది, తర్వాత కొంతమంది, ఇలాగ 2 భాగాలుగా చేసి ముందు పంపించేస్తున్నారు. ఎవరైనా ఎదురైతే, యేషవు గారికి ఎదురైతే ఇది నీ కోసమే నీ తమ్ముడు పంపించాడని చెప్పి
మరి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాడు. మొదటి గుంపుల వాళ్ళకి అదే చెప్పాడు, రెండో గుంపుల వాళ్ళకి కూడా అదే చెప్పాడు. ఏంటంటే మనలో ఏ భయం ఉంది అంటే ప్రాణ భయం ఉంది. ఒకానొక సమయంలో ఒంటరిగా ఏడ్చాడు యాకోబు, ఎవరు లేక ఒంటరిగా ఏడ్చాడు. ఇప్పుడు అందరుండి ఏడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు ఎవరు లేకుండా అదే అరణ్యంలో ఏడ్చాడు. ఇప్పుడు భార్యలు ఉన్నారు. ఎంతమంది భార్యలు? వీళ్ళకి ఇద్దరు, రాజులోకి మొత్తం నలుగురు భార్యలు ఉన్నారు. ఆనాటి కాలంలో బహుభార్యత్వం ఉంది కాబట్టి ఇద్దరు అక్క చెల్లెలు చేసుకున్నాడు. వాళ్ళకి ఇద్దరు పని మందులు ఇచ్చారు, వాళ్ళు కూడా చేసుకున్నారు. మొత్తం 9 భార్యలు అయ్యారు. 9కి కూడా 13 మంది పిల్లలు పుట్టారు. ప్రభునందు బిళ్ళరా, వాళ్ళకు ఉన్నటువంటి గొర్రె మేకల మందలో దాసీలు వాళ్ళ యొక్క పని మనుషులు వీళ్ళందరూ కలిపి ఒక కదిలే పెద్ద ఊరుగానే ప్రయాణమై వెళ్తుంది. అంత గొప్ప దీవెన వచ్చేసి యాకోబుకి. ఇప్పుడు తన అన్న చంపుతున్నాడన్న వార్త ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు అందరూ కలిగుండి ఏడవడం ప్రారంభించాడు. ఎబ్బేగిరేవులో ఏడుతున్నాడు. మనకు తెలిసిన ప్రార్థన అనవసరం కానీ ప్రార్థన చేశాడు. తెల్లవారు లేచేపాటికి యేషోవు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు వచ్చారు? యేషోవు వచ్చాడు. ఈయన అనుకుంటున్నాడు, యాకోబు నా అన్న తనకు చేసిన అన్యాయాన్ని బట్టి కత్తి చూసి 2 ముక్కలుగా నన్ను ఏం చేస్తాడంటే చంపేస్తాడు. పగతో ఉన్నాడు, రగిలిపోతున్నాడు, అసూయతో ఈర్ష్యతో అని చెప్పి ప్రభునందు బిళ్ళరా, భయంకరమైన పరిస్థితుల్లో భయంతో ఆందోళనతో ఉన్నటువంటి యాకోబు దగ్గరికి తన అన్న వచ్చి అల్లంత దూరం చూసి గుర్రం దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి యాకోబు మీద పడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని తన తమ్ముడిని బట్టి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇద్దరు కూడా ఆనంద బాష్పాలతో ఏడ్చారంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. యాక్చువల్గా చెప్పాలంటే ప్రభునందు బిళ్ళరా, యేషోవు తన తమ్ముడైన యాకోబుని ఏం చేయాలంటే కత్తికో కండలాగా నరికేయాలి. మనడు ఆలోచన అదే యాకోబుది. కానీ శత్రువును సైతము క్షమించగలిగిన మనసు ఎవరిలో పెట్టాడు దేవుడు అంటే యేషోవులో పెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ప్రభునందు బిళ్ళరా, మన దేవుని మనసు కూడా అదేనండి. ఆయన్ని మనం ఇప్పుడు లండేస్లో ఉన్నాం. ఇక రేపు వారమని అనుకుంటా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తాయి కనుక మరి మనమైతే చేయం. కానీ ఇవన్నీ కూడా సిఎస్ఐ వాళ్ళు, అదేవిధంగా కొన్ని డినామినేషన్ వాళ్ళు, రోమన్ క్యాథలిక్లు వాళ్ళందరూ కూడా ఈ 40 days లెంట్లై చేస్తూ ఉంటారు. యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం అన్నటువంటి దినాలు అన్నమాట. శ్రమలు అనుభవించినటువంటి దినాలని ఇలాంటి డేస్ అంటారు. అవి చేస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి సమయంలో ప్రభు వారు కూడా ఒక అద్భుతమైన మాట పలికాడు. ఆయన హింసిస్తున్న వారి కోసం, వాళ్ళని భయంకరంగా నిందిస్తున్న వారి కోసం, గడ్డం పెరుగుతున్న వారి కోసం, భయంకరంగా మొహం మీద ఉమ్మేసిన వాళ్ళ గురించి ఏమన్నారు తెలుసా? ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదయ్యా, వాళ్ళని ఏం చేయంటే క్షమాపణ గుణం కలిగి ఉన్నాడు మన ప్రభు అయిన యేసయ్య. అదే గుణం ఇక్కడ ఎవరిలో కనపడుతుంది అంటే యేషోవులో కనపడుతుంది. ప్రభునందు బిళ్ళరా, ఈ మధ్యాహ్న సమయంలో నా దేవుడు యేషోవుని ఎత్తిపట్టి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేషోవుకి నేను శరీరు మన్యాన్ని ఇచ్చాను. అక్కడ కనుక మీరు కాలు పెడితే, అక్కడ కనుక ఒక అడుగైన తెస్తే, అక్కడ కనుక వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏదైనా తెస్తే నేను ఊరుకోను, కపడతారని చెప్పి దేవుడు వాళ్ళని హెచ్చరించారు. ఇదిగో యేషోవు పక్షంగా నేనున్నాను అని చెప్పి నా దేశం మీద అని చెప్పి యేషోవుకి దేవుడు కొమ్ముగాశాడు. కారణం ఏంటి అంటే యేషోవు ప్రభునందు బిళ్ళరా దేవుని ద్వారా దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనుషులు ఎవరు అతను ఏం చేయలేకపోయారంటే దీవించలేకపోయారు. కానీ మనుషుల వల్ల కానిది నా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆశీర్వాదం కోసం అంగలార్చిన యాకోబును యేషోవుని తన తండ్రి దీవించలేకపోయాడు. ఎవరు ఏ మనిషిని దీవించలేకపోయాడు. కానీ నా దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడిచి ప్రభు మీద ఆనుకున్నప్పుడు యేషోవుని గొప్పగా దేవుడు ఏం చేశాడంటే దీవించాడు, ఆశీర్వదించాడు. రెండో మాట ఏంటంటే ఇతరులో ఏం చూసి ఆశీర్వదించాడు అంటే ఇతరులో ఏ మనసు ఉంది అంటే శత్రువును సైతం క్షమించగలిగే మనసు ఉంది. యాకోబులో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరిలో ఉన్నాయి అంటే మనం యేషోవుని ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ షేడ్లో చూస్తూ ఉంటాం. ఒక ప్రభునందు బిళ్ళరా, ఒక విలన్ టైప్లో మనము ఇంక చెప్పాలంటే ఒక దౌర్భాగ్యుడైపోయినటువంటి వ్యక్తి వలె మనం ఎప్పుడు కూడా యేషోవుని చూస్తూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. కానీ మధ్యాహ్న సమయంలో దేవుడు అన్నాడు, నేను యేషోవుని దీవించాను, నేను యేషోవుని ఆశీర్వదించాను, నేను ఆశీర్వదించిన వాడిని నువ్వు వ్యర్థించడానికి నువ్వెవడు అని చెప్పి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేషోవుని దేవుడే ఆశీర్వదించాడు. కారణం ఏంటి అంటే ప్రభునందు బిళ్ళరా, తన తప్పు తెలుసుకుని తన మనస్సు మార్చుకుని ప్రభు పాదాలు పట్టి నువ్వు తప్ప నన్ను ఆశీర్వదించేవాడు ఎవరు కూడా లేడయ్యా, నన్ను దీవించని దేవుని పాదాలు పట్టుకున్నాడు.
తన మనసు మార్చుకున్నాడు. దేవుడు చెప్పాడు కదా, ఎంత ఘోర పాపులైనా నేను క్షమించి రక్షించి వాళ్ళని ఆశీర్వదిస్తానన్నాడు. మన మనసు మారి, మనం అంతకుముందు దేవుని దగ్గర రాకముందు ఎంత భయంకరమైన వ్యక్తులమైనా కావచ్చు, ప్రభునందు దేవుని బిడ్డలారా, మన మనస్సు మార్చబడి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకుని మన తప్పులు కనుక ఒప్పుకోగలిగితే మనం పడి ఉన్న స్థితిలోనే అనేక మందికి దీవెనకరంగా మన దేవుడు మనల్ని ఉంచగలడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, తనకి ఏ గుణం ఉంది అంటే క్షమించే మనస్సు ఉంది. ఈరోజు మనలో ఉందా మనసు? మన శత్రువును మనం క్షమించగలుగుతామా? ప్రభునందు దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రభునందు దేవుని తన సొంత అన్నదమ్ముల్ని క్షమించలేకపోతున్నారు. తన సొంత భార్యని, తన సొంత భర్తని, తన బిడ్డల్ని క్షమించలేని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు నా దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలేని పొరుగు వారిని నువ్వేం చేయాలంటే క్షమించాలి. క్షమించే మనసు. ఈరోజు మన దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, యేషోవులో నుండి యేషోవు బయటికి భయంకరమైన వ్యక్తి కనపడతాడు, కానీ అతనిలో ఒక మంచి మనకి నేర్పించే పాఠం దాగి ఉంది. తన తమ్ముడిని ఏం చేశాడంటే క్షమించాడు. తన ఆశీర్వాదాన్ని నీకు లాక్కెళ్ళిపోయాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, అలా మీరు ఇందాక వాక్యంలో కనుక తన తండ్రి నా దగ్గర శాపాలు ఏమన్నాయి, ఆశీర్వాదాలు లేవని చెప్పినప్పుడు కింద రాయబడితే భయంకరమైనటువంటి కోపంతో, భయంకరమైన దుఃఖంతో, నా తమ్ముడు కనపడితే వాడిని చంపేయాలన్నటువంటి కోపంతో కత్తినూరినటువంటి ఏశావు ఇప్పుడు తమ్ముడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తమ్ముడి కోసం ఏం చేస్తున్నాడంటే అంగలాడుతున్నాడు. నేనున్నాను రా, ఎవర్రా నేను చంపేది, ఎవర్రా నేను కొట్టేది, రా నేను తీసుకెళ్తానని తన తమ్ముడైన యాకోబుకి ధైర్యం ఇచ్చి వెంట పెట్టుకుని తన ఇంటికి తీసుకొచ్చినట్లుగా దేవుని లేఖనాలు రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, నేను గమనించింది ఏంటంటే, ఎందుకు దేవుడు ఏశావుని ఆశీర్వదించాడు అంటే, ఒకటైతే తన మనసు మార్చబడింది, ప్రార్థన చేశాడు, దేవునికి ఇచ్చాడు ఆ మనసుని. రెండోది ఏంటంటే, దేవుని పిల్లల శ్రద్ధగా ఆలకించండి, ఈయనలో ఏ గుణం ఉందంటే క్షమించే గుణం కనపడుతుంది. క్షమించే గుణం. దేవుని పిల్లలమైన మనం ఎంత ప్రార్థన చేసినా ఎదుటి వ్యక్తిని క్షమించలేని హృదయం మనలో ఉంటే మన ప్రార్థన అంతా బూడిదలో పోసిన పన్నీరే. కనుక దేవుని మనసు, ఆయన పిల్లలుగా మనం ఉండాలండి. మన ప్రభువారు కొట్టిన వారిని క్షమించాడు, నిందించిన వారిని క్షమించాడు, అవమానించిన వారిని క్షమించాడు. ఆయన పిల్లలుగా మనలో కూడా ఏం చూడాలని ఆశపడుతున్నారంటే క్షమించే మనస్సుని మనలో చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక మన శత్రువును క్షమించే మనసును ప్రభు మనకు దయచేయును గాక. హల్లెలూయా. ఏ మనసు? మన శత్రువును సైతం క్షమించే మనసు ప్రభు మనకి దయచేయాలని మనం ప్రార్థించేది. ఈ మధ్య కాలంలో 2 రోజులు అయిందనుకుంటా, గొప్ప దైవజనుడు ఆయన చనిపోయారు. ఎవరు ఆయన పేరండి? ప్రవీణు రగడాల గారు అని కొవ్వూరు దాటిన తర్వాత, బ్రిడ్జి దాటిన తర్వాత అక్కడ పంతమూరు అనేటువంటి ప్రాంతంలో మరి ఆయన పెట్రోల్ బంక్ దగ్గర చనిపోయాడు. మరి చంపేశారో లేకపోతే ఈయనే చచ్చిపోయాడో మనకైతే తెలవదు. నిజాలు మనకు తెలవదు, దాని గురించి మనం మాట్లాడదు. కానీ ఆ రోజు చనిపోయినప్పుడు మన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాస్టర్లు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, దగ్గర వేల కొద్ది అక్కడికి వెళ్ళి నిరసన చేశారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డరే, ఆయన స్కెచ్ చేసి ఆయన్ని చంపేశారని చెప్పి కొన్ని వేల మంది పాస్టర్లు, కొన్ని వేల మంది విశ్వాసులు ఆ యొక్క ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతం అంతా, అక్కడ హాస్పిటల్, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ అంతా కూడా నిండిపోయి రోడ్ల మీద నినాదాలు చేశారు. ఇప్పుడు కూడా అవి జరుగుతూనే ఉన్నాయి అనుకోండి. అయితే ఆ మరుసటి రోజు ఆ సాయంకాలం హైదరాబాద్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసారు. మరి పెరిడ్స్ గ్రౌండ్స్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆ యొక్క చర్చిలో, బాప్టిస్ట్ చర్చిలో పెట్టారు. ఆయన్ని పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది చూడడానికి వెళ్ళారు. దావిజనులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, చాలామంది వెళ్ళారు. వాళ్ళందరూ ఏంటంటే మాకు న్యాయం జరగాలి, ఎవరు చంపారో మాకు తెలియాలని చెప్పి అందరూ కూడా మైకులు పట్టి నినాదాలు చేస్తుంటే వాళ్ళ భార్యకి సమయం ఇచ్చారు. అమ్మ నువ్వు కూడా 2 మాటలు కుటుంబీకులకి ఇస్తారు కదండి. ఇక్కడ అక్కడ చర్చిలో శవం పెట్టారు. ఒక్కొక్కరు వచ్చి మాట్లాడతారు, మీరు చూసే ఉంటారు, అందరూ కూడా టీవీలో వచ్చింది, సెల్ ఫోన్లో కూడా వచ్చింది. అలా భార్యకి చెప్పని ఆవిడ వచ్చి ఏమంటుంది అంటే, ఎంత అభిమానాన్ని మా మీద మీరు చూపిస్తున్నందుకు క్రైస్తవ సహోదరులేని మీ అందరికీ నా వందనాలు. ఇది ఎలా జరిగిందో మాకైతే తెలీదు. ఒకవేళ ఎవరైనా కుట్రపూరితంగా నా భర్తను చంపుంటే నేను వాళ్ళని క్షమించేస్తున్నాను అండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా భర్తను చంపిన వాళ్ళు నేను ఏం చేస్తున్నానంటే చెప్పారు, ఏం చేస్తుందంట క్షమిస్తా. ఎంత గొప్ప మనసు అండి. ఆవిడ చెప్పింది ఒకటే, మన బైబిల్ చెప్పింది నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువును క్షమించని. నా భర్త అదే ప్రకటించాడు, అదే అందరికీ చెప్పాడు. ఆయన కక్ష సాధింపు అనేది ఆయనకి ఇష్టం లేదు.
కనుక నా భర్త మార్గంలోనే నేను నడుస్తాను. నా భర్త ఏ విధంగానైతే బోధించాడో అదే మాటలు నేను చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా కక్ష కట్టి ఎవరైనా మరి నా భర్తను చంపేసిన వాళ్ళు నేనేం చేస్తున్నానంటే క్షమించేస్తున్నాను. వాళ్ళ మీద పగ సాధిస్తానని జుట్టు ముడేయకుండా వదిలేయడం, ఇలాంటి కార్యక్రమాలను పెట్టుకొని నా దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, ఎదుటి వ్యక్తి మనకి హాని చేసిన వారిని సైతం కూడా ఏం చేయాలి అంటే క్షమించేస్తున్నానని చెప్పి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చిందండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా ఆవిడ తెలుగు ఆవిడ కూడా కాదంట, ఇండోర్ అనుకుంటా, ఆవిడ హిందీ ఆవిడ, మధ్యప్రదేశ్. అక్కడ లవ్ మ్యారేజ్ చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆయన. అలాంటి గొప్ప మనస్తత్వం మనలో కూడా చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. అదేవిధంగా ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఒరిస్సా ప్రాంతంలో ఆస్ట్రేలియా నుండి మిషనరీగా ప్రాంతం వచ్చి సేవ చేస్తున్నారు కొంతమంది. మరి గ్రామ్ స్టెయిన్, అదేవిధంగా గ్లాడిస్ అనేటువంటి ఇద్దరు దంపతులు ఆస్ట్రేలియా నుండి వచ్చి అక్కడ పరిచయం చేస్తున్నారు. దేవుడు ఇచ్చిన భారం. ఆ ప్రాంతం అంతా కూడా భయంకరంగా అనాగరికులు ఉంటారు. ఒరిస్సా అంటేనే భయంకరమైన ప్రదేశం మీద అంతా కూడా గొడ్లు సరిగ్గా గొడ్లు కూడా లేనటువంటి భయంకరమైన ప్రదేశం మీద అంతా కూడా. అలాంటి ప్రజల మధ్యలో, కుష్టు రోగుల మధ్యలో, భయంకరమైన బలహీనతలు రోగాలతో బాధపడుతున్న వారి మధ్యలో దేవుని సువార్త చెప్తూ అనేక మందికి మెడిసిన్ అందిస్తూ చక్కగా మంచి సదుపాయం, ఒక హాస్టల్ లాంటిది, ఒక ప్రభునందు అనాథ ఆశ్రమం లాంటిది కట్టించి వాళ్ళందరినీ చక్కగా ఆదరిస్తూ అందరికీ దేవుని గురించి చెప్తూ మనుషులు ఎలా బ్రతకాలో వాళ్ళకి నేర్పిస్తూ ప్రభునందు పిల్లలు దేవుని భయభక్తుల్లో వాళ్ళకి చక్కని బోధనలు చేస్తూ చక్కగా ప్రాంతాలంతా కూడా దేవునిలో నడిపిస్తుంటే మతోన్మాదులు కొంతమంది ఒకనొక దినమున ఈ పాస్టర్ గారు తనకున్నటువంటి ఇద్దరు కుమారులు వేసుకుని కారులో సువార్త చెప్పడానికి వెళ్ళి వస్తుంటే ఆ రాత్రికాల సమయంలో మధ్యదారులో అడ్డుపడి వస్తున్న కారు మీద పెట్రోల్ పోసేసి అగ్గి పెట్టేసి మొత్తం తగలెట్టేశారు. సజీవంగానే బ్రతికుండగానే లోన్ ఉన్నటువంటి పాస్టర్ గారు అయినటువంటి ఆ యొక్క ప్రభునందు ఆ దైవజనుడు తనకున్నటువంటి ఇద్దరు చిన్న పిల్లలని, మగ పిల్లలు, వాళ్ళిద్దరిని చూస్తూ ఉండగానే సజీవంగా కాల్చి చంపేశారు. కాల్చి చంపేశారు. ఎందుకు చంపేశారు అంటే, ఈయన మా దగ్గరికి వచ్చి అందరిని బాగు చేస్తున్నాడు, అందరిని మంచి ఏంటో చెడ్డ ఏంటో చెప్తున్నాడు, యేసు ప్రభు అని ప్రకటిస్తున్నాడు, కనుక ఈయన ఇక్కడ ఉండకూడదు, చంపేయాలని చెప్పి ప్రభు అగ్గి పెట్టేటి మొత్తం పెట్రోల్ పోసి ఏం చేశారంటే గ్రామ్ స్టెయిన్ అనేటువంటి దావజనుని అక్కడ ఇద్దరు కొడుకుని చంపేశారు. అక్కడ మన వాళ్ళు ఎట్లుంటారంటే చేసేవాళ్ళని చేయనీరు, వీళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనీరు. భయంకరంగా ఒరిస్సా మీరు ఎప్పుడన్నా టీవీలో గట్ట చూడండి, ఆ ప్రాంతం ఎట్లుంటుందంటే ఇక కుక్కలు చింపిని ఇస్తారులాగా భయంకరంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. ప్రభుత్వం దేని పిల్లలు అప్పుడప్పుడు పనులకి మన దగ్గర రోడ్డు పనులు అవి చేద్దాం మొత్తం ఉంటారు అక్కడ వాళ్ళందరూ కూడా సరిగ్గా తినడానికి తిండి ఉండదు, సరిగ్గా ఇంకా ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు, ఎన్ని పంటలు ఎందుకంటే అవన్నీ కొండలు గొట్టలు అవన్నీ ప్రాంతాలు సరిగ్గా మన ఆంధ్రలాగా ఉండదు. అదంతా కూడా పొలాలు అయితే ఉంటాయి, అందులో ఏమి పండవు, అన్ని రాళ్ళతో గుండి, కనుక తినడానికి సరైన వసతి లేక ప్రభుత్వం దేని పిల్లరా ఆర్థిక అందరూ కూడా చదివించుకోలేక భయంకరమైన స్థితిలో ఉంటారు. అలాంటి వారి మధ్యలో ఎక్కడో ఆస్ట్రేలియా నుండి వచ్చి వాళ్ళకి అన్నీ కూడా మందులు ఇస్తా, వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇస్తా, అన్ని సకల సౌదుపాయాలు అన్నీ కూడా చేస్తూ వాళ్ళని మనుషులుగా నిలబెడుతూ మంచిగా చదివిస్తుంటే కుష్టి రోగాల యొక్క గాయాలు కడుతుంటే ప్రభుత్వం దేని పిల్లరా అలాంటి వ్యక్తిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. చంపేసిన తర్వాత తన భార్య, ఇంకొక కూతురు, మొత్తం 3 పిల్లలు, 2 కొడుకులు, ఒక కూతురు అయితే ఆ భర్త గారు చనిపోయిన తర్వాత ఈవిడ తన కుమార్తెను తీసుకుని ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ అంతా కూడా ప్రభుత్వం రాష్ట్రపతి మొదలుకొని కింద స్థాయి వ్యక్తి వరకు అందరూ కూడా చాలా నినాదాలు చేశారు. ఇది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది, ఎవడికి పని చేశాడు వాడిని పట్టుకొని అన్నారు. చాలా గాలించగా 5-6 మరి నెలల తర్వాత అనుకుంటా ఆ వ్యక్తిని పట్టుకున్నారు రాష్ట్రపతి. పోలీసులు వాళ్ళందరూ కూడా పట్టుకుని ఆవిడకి పిలుపునిచ్చారు. అమ్మ, మీ ఆయన సభ్యుని వాడిని మేము పట్టుకున్నాము, ఏం చేయమంటారో చెప్పండి, నేను చేస్తాం. మా దేశానికి భయంకరమైనటువంటి అవమానం తెచ్చాడు ఈ వ్యక్తి. ఎందుకంటే ఒక విదేశం నుండి వచ్చి ఇక్కడ వ్యక్తులకి సువార్త చెప్తుంటే ఆ విదేశాల నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ చంపేశారు. కనుక మా దేశానికి, మాకే కాదు మా దేశానికి గొప్ప అవమానం ఇది. కనుక ఏం చేయమంటావు? ఇదిగో ఆ వ్యక్తిని మేము పట్టుకున్నామంటే ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, నా భర్తని, నా బిడ్డలని ఇద్దరిని చంపినటువంటి వ్యక్తుల్ని ఇద్దరిని కూడా నేను క్షమిస్తున్నాను, వాళ్ళు వదిలేయండి అమ్మంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమందంట చెప్పాలి, ఏమంది? వదిలేయండి, వాళ్ళు నా ప్రభు క్షమించాడు, నేను కూడా వాళ్ళు ఏం చేస్తానంటే క్షమిస్తున్నాను, వాళ్ళు వదిలేయండి అంది. ఎంత గొప్ప మనసు అండి. ఈ యొక్క మన ప్రవీణ్ ప్రకటన గారు చనిపోయినప్పుడు వాళ్ళ భార్య చెప్పిన మాటలు విన్నప్పుడు, గ్లాడిస్ గారు చెప్పిన మాటలు వినపండి,
ఆ రెండు మాటలు కూడా ఒకే విధంగా నాకు అనిపించింది. కారణం ఏంటంటే నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరై అంటే మన శత్రువులు సైతం మనల్ని క్షమించగలిగిన వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభునంది మన సొంత అన్నల్ని, సొంత తమ్ముడిని మనం క్షమించలేం. వాడేదో చేస్తాడు తప్పు, వాడేదో మనకు అన్యాయం చేస్తాడు. ప్రభునంది అన్యాయం చేసిన మన సొంత తమ్ముడిని మనం ఏం చేయలేకపోతున్నామంటే క్షమించలేకపోతున్నాం. మనం క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం. ప్రభునంది ఏం పిల్లారా, మన సొంత రక్త సంబంధికుల్ని మనం క్షమించలేకపోతున్నాం. ఆ దేవుడు కోరుకుంటున్నాడు క్షమించే మనసు మనం కలిగి ఉండాలని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనే కనుక మనం క్షమించిపోయి ఉంటే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం అసలు. ఆ దేవుడు అన్నాడు, నేను ఎంత ఘోర పాపినైనా క్షమించి నేను రక్షిస్తాను అన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభునంది ఏం పిల్లరా, ఆయన కొట్టిన వారిని క్షమించాడు, సిలువ వేసిన వారిని క్షమించాడు, దుర్భాషలాడిన వారిని క్షమించాడు. నేను క్షమించలాగా మీరు కూడా చేయండి అన్నాడు. కనుక దేవుని పిల్లలమైన మనం ఆయన పిల్లలుగా పిలిపించుకుంటే, ఆయన రక్తం నీలో ఉంటే, ఆయన శరీరం నీలో ఉంటే, ఆయన గుణగణాలు నువ్వు కూడా ధరించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునందు ఏం పిల్లరా, అదే నిజమైనటువంటి క్రైస్తవ్యం. ప్రసంగాలు చెప్పవసరం మనం బ్రతికే ఒక ప్రసంగంగా మారిపోతుంది. ప్రభునందు ఏం పిల్లరా, మన భార్యలను మనం క్షమించలేకపోతున్నాం. ఏదో తప్పు చేస్తే నేను క్షమించనండి, మన భర్తను క్షమించలేకపోతున్నాం, నేను ఆయన క్షమించనండి. ప్రభునందు ఏం పిల్లరా, తోటి కోళ్ళని క్షమించలేకపోతున్నాం, అత్తగారిని క్షమించలేకపోతున్నాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. ఈరోజు ప్రభునందు ఏం పిల్లరా, అటువంటి క్షమాగుణాన్ని నీలో నాలో ప్రభు చూడాలని ఆశపడుతున్నాడు. నా దేవుడు క్షమించే దేవుడే కానీ అసూయ పెట్టుకుని పగలో కక్షలో కార్పణ్యాలు పెట్టుకుని ప్రభునందు ఏం పిల్లరా ఆ ఉగ్రేషంతో ఊగిపోయే దేవుడు మన దేవుడు కాదు. అది ఆయన పిల్లలుగా మనలో చూడాలని ఆయన ఆశపడతలా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఎదుటి వారిని క్షమించే మనసు మీరు లేకపోతే ఈ రోజు నుండి ప్రార్థన చేయండి. నీ క్షమించే మనసు నీ లేకుండా ప్రభు మమ్మల్ని దీవించలేదంటే దీవించడు కాక దీవించడు. ఆయన అన్నాడు, నీలో క్షమాపణ మనసు ఉంటేనే, క్షమించగలిగిన హృదయం ఉంటేనే ఏశావుని దీవించాడు, నిన్ను కూడా దీవిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం చూసి ఏశావుని దీవించావయ్యా? తనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని బంతిలా కాలనేసా, నాకు అవసరం లేదని చెప్పి ఆయనట్టు నువ్వు దీవిస్తావు. తండ్రి ఆయన్ని చెప్పించేసి నువ్వెట్టు దీవిస్తావు అంటే నేను దీవిస్తాను. కారణం ఏంటంటే అతనిలో ఎదుటి వ్యక్తిని క్షమించే మనసు ఏశావులో ఉంది. అది నేను చూశాను. కనుక ఏశావు నేను ఏం చేస్తానంటే దీవిస్తానన్నాడు. ఎంతగా దీవించాడంటే యాకోబు అక్కడికి వెళ్ళి 20 సంవత్సరాలు దేవుని తోడుండి కూడా, దేవుని కాపుదలుండి కూడా 20 సంవత్సరాల్లో ఎంతైతే సంపాదించాడో అంతకి ఎక్కువగా దేవుడు ఏశావుని తన ఈ తండ్రి ఇంటి దగ్గరే ఆశీర్వదించాడు, దీవించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇందుని బట్టి నేను అర్థం చేసుకున్న ఒక మాట ఏంటి అంటే క్షమాపణ గుణం ఎవరిలో అయితే ఉంటుందో తప్పకుండా వాళ్ళ దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభు మనతో నేర్పిస్తున్న పాఠం ఏంటంటే నీలో క్షమాపణ, ఎదుటి వ్యక్తిని క్షమించే మనసు నీకు ఉండాలని ప్రభు మాట్లాడుతున్నా. వాళ్ళని తిట్టిన, వాళ్ళని హింసించిన, లేకపోతే చెడ్డ మాటలు నీ గురించి పలికిన, లేకపోతే నీకు ఏదైనా ద్రోహం చేసినా సరే ఆ వ్యక్తిని నువ్వేం చేయాలంటే క్షమించే. ఫర్గిట్. ఒక రోజున ఒక వ్యక్తి దగ్గర ఒక ఆయన పని చేస్తుంటే ఆయన దగ్గర ఎంతో రుణం తీసుకున్నాడు, అప్పు తీసుకుని కట్టలేని పరిస్థితులకు వచ్చేపాటికి ఆ వ్యక్తి పెద్ద యజమాని దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని చెప్తున్నాడు, అయ్యా నీకు ఇవ్వాల్సిన రుణం నేను కట్టలేకపోతున్నాను అని చెప్పి కాళ్ళు పట్టుకుని ఏడుతుంటే వీళ్ళు పడుతున్న ప్రయాస చూసి ఆ యజమాని, అరే నువ్వు బాధపడద్దు, నీ యొక్క రుణాన్నంతా నేను క్షమించేస్తున్నాను, నాకేమో అసలు కట్టవసరలా, నువ్వేం కట్టవసరలా, నువ్వు వెళ్ళిపోనండి, నువ్వు యథావిధిగా నీ పని నువ్వు చేసుకో, నువ్వు నాకు పావులు ₹1 కూడా అవసరం లేదు, నీ పని నువ్వు చేసుకో, నేను క్షమించేసాను, నీ అప్పులన్నీ కొట్టేసాను అన్నాడంట. వీడు బయటకు వచ్చేసాడు సంతోషంతో, చక్కలు గుద్దుకుంటూ నా అప్పులన్నీ తీరిపోయి నన్ను క్షమించాడు నా యజమాని చెప్పి చక్కగా బయటకు సంతోషంగా బయటకు వచ్చాడంట. బయట రాగానే వీడికి ఇవ్వాల్సిన వాడు ఎంతో కొంచెం వీడికి సహాయం, వీడికి అప్పు ఇవ్వాలని, వీడికి ఎవడైతే అధికారి దగ్గర క్షమించబడ్డాడో ఆ వ్యక్తికి ఇంకొకటి ఎవడో కొద్ది మొత్తంలో కొంచెం డబ్బులు ఇవ్వాలంట ఈ వ్యక్తికి, క్షమించబడిన వ్యక్తికి. అయితే అల్లంత దూరం లాంటి వెళ్తాం చూశాడు వీడు. ఆ వ్యక్తి దగ్గర వచ్చినటువంటి వీడు పరిగెట్టుకుంటూ కోపం వెళ్ళిపోయి ఆడి యొక్క పేక పట్టుకుని, ఎరా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడెత్తావు, తప్పించుకుని తిరుగుతున్నావు అని చెప్పి బిగ్గరగా కేకలు వేస్తూ ఆడి పేక పట్టుకుని గట్టిగా నిలదీసేపటికి పక్కన ఆ యొక్క పెద్ద వ్యక్తి దగ్గర ఉన్నటువంటి 100 మంది మనుషులు చూసి ఈ రక్కట్టి నా దగ్గరికి ఈడ్చుకెళ్ళి అయ్యా అధికారి గారు, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే
నీకు చాలా పెద్ద అమౌంట్ ఇవ్వాలి నీకు వీడు, ఆయన నువ్వు క్షమించావు, నీ అప్పులు నువ్వు తీర్చొద్దురా బాబు అని క్షమించేసావు. అయితే వీడేం చేయాలి, నువ్వు క్షమించినట్లుగా వీడు కూడా వెళ్ళి ఏం చేయాలంటే క్షమించాలి. కానీ వీడికి ఎవడో వీడి దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాడంట, కనుక ఆడు ఇవ్వలేదని చెప్పి వీడు పరిగెట్టుకుంటూ ఉగ్రతంగా వెళ్ళిపోయి ఆడు పీక పట్టుకుని ఎత్తావా సత్తావా అని దెబ్బలాట ఆడేస్తున్నాడయ్యా. ఇప్పుడు వీడిని ఏం చేయమంటావు అన్నాడు. వీడు ఎదుటి వ్యక్తి ద్వారా క్షమాపణ పొందుకున్నాడు, కానీ వీడు ఎదుటి వ్యక్తిని ఏం చేయలేకపోతున్నాడంటే క్షమించలేకపోతున్నాడు. ఈరోజు మనం ఎట్లా ఉన్నామంటే ప్రభువుని తెలిపిల్లారా, దేవుని ద్వారా మనం క్షమించబడ్డాం. మన పాపాలు, మన అతిక్రమాలు, దేవునికి విరుద్ధంగా ఆయన దగ్గర రాకముందు చేసిన హేయమైన క్రియలన్నింటిని కూడా నా దేవుడు క్షమించేశాడు. నేను క్షమించాను అన్నాడు. ఆయన ద్వారా మనం క్షమించబడ్డాం, ఆయన బిడ్డలుగా మార్చబడ్డాం. మార్చబడిన తర్వాత ఎదుటి వాళ్ళు మనం ఏం చేయలేకపోతున్నాం అంటే క్షమించలేకపోతున్నాం. ఆ వ్యక్తి అనంట, అరే నేను క్షమించాను, కానీ నీ పెద్ద మొత్తం నాకు ఇవ్వాలి, నేను నిన్ను క్షమించాను, 1000 రూపాయల కోసం వెళ్ళి మెడపట్టుకుంటావా, నేను క్షమించాను, వాళ్ళు క్షమించలేవా, అరే ఇంటి తీసుకెళ్ళి శాసనాలు పడేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మన ద్వారా కోరుకున్నది ఒకటే, క్షమించే హృదయాన్ని మనకు కావాలి. దేవుని పిల్లలమైన మనము ఎదుటి వ్యక్తిని క్షమించగలగాలి. నీకు ద్రోహం చేశాడా, అన్యాయం చేశాడా, దేవుడు చూసుకుంటాడు. వాటిని వ్యక్తిని క్షమించకుండా నువ్వు ఊగిపోతూ ఉన్నావు అనుకో, దేవుడి కార్యం నీ జీవితంలో జరగదు. కనుక క్షమించు. యేసు గురించి మాట్లాడుకుందాం. ప్రభునందు బిడ్డలారా, తన తమ్ముడి మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఎవడరా నిన్ను చంపేది, రా నేను నీకు తోడుంటానని చెప్పి తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన కార్యం మీద కొన్నాళ్ళు ఇద్దరు కలిసి జీవించారు. ఎలా జీవించారంటే, ఏశావుని దేవుడు దీవించేశాడు, యాకోబుని దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడు అంటే వాళ్ళు కలిసి జీవించలేనంతగా, ఆ ప్రాంతంలో ఉండలేనంతగా ఇద్దరు మందలు విస్తారం అయిపోయినాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇద్దరు కూడా అంత విస్తారంగా దేవుడు దీవించాడు. అక్కడ రాయబడి ఉంటుంది, భూమి భరించలేనంతగా దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అసలు ఎంత గొప్ప మాట అండి ఆ మాట. అక్కడ రాయబడి ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. 33వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, భూమి అంట భరించలేనంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించేసాడంట. ఆశీర్వదించే బయటికి ఇక్కడ ఇప్పుడు ఏమనాలి, ఇద్దరికి మేతకి మేత దొరకట్లా, మందలకి ఉండడానికి చోటు దొరకట్లా, అంతగా విస్తారం అయిపోయింది వాళ్ళ ఆస్తి. అప్పుడు ఏం చేయాలి, అరే నేను ఎప్పుడు ఇక్కడ ఉన్నాను, నా మామ అనుకుంటు నువ్వు వెళ్ళిపోయావు, కనుక నువ్వు ఎక్కడ నుండి వెళ్ళిపో, నాకు కుదరట్లేదు అని చెప్పి అన్న ఏం చేయాలి, తమ్ముడిని అలగొట్టేయాలి. నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను, నువ్వు ఇప్పుడు వచ్చినోడివి, కనుక నువ్వు అర్జెంట్గా ఎక్కడ నుండి వెళ్ళిపో, వేరే ప్రాంతం చూసుకున్నాను. కానీ ఏషావు ఏం చేసాడు తెలుసండి, అరే తమ్ముడు నువ్వు ఎంతో కాలం బయట నుండి వచ్చావు, కనుక నువ్వు ఇక్కడే ఉండు, నేనే నీ దగ్గర నుండి ఏం చేస్తానంటే వెళ్ళిపోతానని చెప్పి ఆ కనాను ప్రాంతానంతా కూడా యాకోబుకి ఇచ్చేసి తన భార్యని, తన బిడ్డల్ని, తనకున్నటువంటి ఆ యొక్క సమస్తాన్ని తీసుకుని ఏషావు ఎక్కడికి వచ్చేసాడు అంటే షేయీరు మన్యం అనేటువంటి వేరే దేశానికి ఏషావు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే తమ్ముడితో అక్కడ గొడవ పెట్టుకోవాలా, ఇద్దరు ఆస్తి ఎక్కువైపోయింది, ఉండడానికి స్థలం చాలప్పుడు ఏమనాలంటే, ఇప్పుడు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను, కనుక ఇది నాది, నువ్వే పోతే పో అని చెప్పి తమ్ముడితో దెబ్బలాడాలి. కానీ అన్న అయినటువంటి ఏషావు ఏమన్నాడు తెలుసా, అరే తమ్ముడు నువ్వే ఉండి ఇక్కడ, నేనే వేరే ప్రాంతం చూసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి కనాను ప్రాంతాన్ని అంతటిని కూడా యాకోబుకి ఇచ్చేసి ఏషావు ప్రభువుని, తన బిడ్డని, తన భార్యల్ని తీసుకుని, తన ఆస్తిని తీసుకుని తను వేరే దేశం వెళ్ళిపోయాడు. ఆ దేశం గురించి చదువుకున్నాం. ఆ ప్రాంతం ఏంటంటే షేయీరు మన్యం అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాంతంలో దేవుడు విస్తారంగా ఏషావుని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఇప్పుడు ప్రభువుని దేవుని బిడ్డలారా, వీళ్ళు పెరిగారు, పెద్దోళ్ళు అయిపోయారు, దగ్గరగా కరువు వచ్చేసిన ప్రాంతం అంతా 12 గోత్రాల వారికి. వీళ్ళు ఐగుప్తులకు వెళ్ళారు ధాన్యం కొనడానికి. ఐగుప్తులకు వెళ్ళి అక్కడ ఐగుప్తులో అక్కడ యోసేపు ధాన్యాగార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభువుని దేవుని బిడ్డలారా, మీరు అక్కడ ఎందుకుంటారు అన్నారు, ఇక్కడికి వచ్చేయని ఉన్నప్పుడు ఈ 70 మంది అక్కడికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా పెరిగి ఐగుప్తులో దగ్గరగా 30 లక్షల మంది జనాభా అయిపోయారు. ఆ ఫరో వాళ్ళతో ఎటకలు చేయించుకున్నాడు, బిల్డింగ్లు కట్టించుకున్నాడు. అయ్యా మేము చేయలేకపోతున్నాం, బయటికి వెళ్తున్నామంటే వెళ్ళొద్దని చెప్పి భయంకరంగా ఆంక్ష పెట్టినప్పుడు దేవుడు మోషేని పంపించాడు. వాళ్ళు అక్కడ నుండి విడిపించాడు. అరణ్య మార్గ యాత్ర చేసుకుంటూ వస్తున్నారు. ప్రభున వాళ్ళ ఎదుట దేవుడు మందస్సు వెళ్తుంది, నడుచుకుంటూ వెళ్తారు. ఇలాంటి సమయంలో రోజుకో ప్రాంతంలో గుడారాలు వేసుకుంటున్నారు.
ఇక్కడ ఒక రోజు అలాగే వేసుకుంటూ వెళ్తున్నారు. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సరే దేవుడు చెప్పాడు, మీరు ఆ ప్రాంతాన్ని జయించండి, మీకు తోడుగా ఉంటాను, ఆ ప్రాంతాన్ని కొల్లగొట్టండి అన్నాడు. అన్ని ప్రాంతాలకు కూడా ఇదే చెప్పాడు. కానీ ఓన్లీ సెయిరు మన్యం అనే ప్రాంతం దగ్గరికి వచ్చేప్పటికి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఆ ప్రాంతంలో ఒక్క అడుగైనా మీరు ఏం చేయకూడదంటే తీసుకోకూడదు. చదువుతాం మరొకసారి, చివరిగా ముగించేద్దాం మాటలని. 2వ అధ్యాయం 4వ వచనం చదువుతారండి, చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 4వ వచనం చదువు. షేయిరులో కాపురమున్న ఏశావు సంతానమైన పొలిమేరలు దాటి, అరే బాబు యాకోబు సంతానంతో చెప్తున్నారు, మీరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు ఆయా దేశాల గుండా దాటుకుంటూ వచ్చారు, ఇప్పుడు మీరు ఎక్కడికి రాబోతున్నారా అంటే, ఇదిగో నీ అన్నయ్య అయినటువంటి ఏశావు మన్యం దగ్గరికి, అంటే ఏశావు ఉంటున్నటువంటి దేశం దగ్గరికి మీరు రాబోతున్నారు, ఏశావు మన్యం దగ్గర రాబోతున్నారు. కనుక మీరు వస్తుంటే వాళ్ళు మిమ్మల్ని చూసి ఏం చేస్తారంటే భయపడతారు. చదవన్నమాట. మీరు ఏశావు యొక్క పొలిమేర దాటి వెళ్ళబోతున్నారు, వాళ్ళు మీరు ఇంతమంది జనం వస్తున్నారు, దేవుడు మీకు తోడున్నారని రాజ్యాలని అన్ని కూడా జయించుకుంటూ వస్తున్నారు. కనుక మీరు వెళ్తున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి రాజ్యాలందరూ కూడా దేవుని భయం వాళ్ళకు ఉంది. కనుక మీరు వస్తున్నారన్న భయం వాళ్ళకు కూడా ఉన్నారు. కనుక మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే భయపడతారు. వాళ్ళు భయపడతారు. కనుక మీరు ఎలా ఉండండి అంటే మిక్కిలి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, వారితో మీరు దెబ్బలాటలాడొద్దు. ఎందుకనగా ఏశావుకు స్వాస్యముగా ఈ దేశాన్ని, సేయిరు మన్యాన్ని నేనే ఇచ్చాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు అన్నాడు, మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, ఈ మార్గంలో మీ యొక్క అన్నగారైనటువంటి ఏశావు యొక్క దేశము వాళ్ళ పొలిమేరలోకి వస్తున్నారు. మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడతారు. కానీ మీరు వాళ్ళతో జగడమాడొద్దు, వాళ్ళతో మీరు పెట్టుకోవద్దు, వాళ్ళు మీరు టచ్ చేయొద్దు. అంతేకాదు వాళ్ళ భూమిలో ఒక్క అడుగు కూడా మీరు ఏం చేయొద్దంటే తీసుకోవద్దు. కారణం ఏంటంటే నేనే స్వాస్యముగా షేయిరు మన్యాన్ని నేను ఏశావుకి ఇచ్చాను. ఒకవేళ అక్కడికి వచ్చినప్పుడు మీకు ఆకలేస్తే, తినడానికి తినలేకపోతే మీరు రోకలిచ్చి వెళ్ళి ఏం చేయండి అంటే కొనుక్కోండి. దాహం వేస్తే డబ్బులు ఇచ్చి వెళ్ళి వాళ్ళ దగ్గర నీళ్లు తాగండి. అంతేగాని దౌర్జన్యంగా వెళ్ళి చేయడానికి నేను అనుమతించను. వాళ్ళ పక్షంగా నేనున్నాను, నేను వాళ్ళని దీవించిన స్థలం ఇదని చెప్పి దేవుడు యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి వార్నింగ్ ఇచ్చాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, ప్రభునందు బిడ్డలారా, ఏశావు తన యొక్క ఆరంభం బాగోల, తన భక్తి జీవితం బాగోల ఫస్ట్లో, కానీ ముగింపుకు వచ్చేపాటికి దేవుని దీవెన పొందుకున్నాడు, దేవుని పక్షం వాడైపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు భక్తి జీవితాన్ని ఆరంభించినటువంటి కొత్తలో మన భక్తి బాగానే ఉంటుంది. ఈ భక్తి ముగింపు వరకు మనం తీసుకెళ్ళగలుగుతున్నామా లేదా? చాలా మంది ప్రార్థనకు వచ్చిన కొత్తలో, దైవజనుడా మేము ప్రార్థనలో ఉంటాం, మీకు ఎక్కడ ప్రార్థన ఉంటే చెప్పండి మేము మొత్తం అన్నటువంటి వాళ్ళు చివరికి వచ్చేవాడికి ప్రభునందు బిడ్డలారా అసలు ప్రార్థన అంటేనే ఎందుకులే అన్నటువంటి దూరం అయిపోయే పరిస్థితుల్లో దిగజారిపోతున్నారు. వాళ్ళ ఆరంభం బాగానే ఉంది, కానీ దాని ముగింపు సరిగ్గా ముగించలేకపోతున్న దౌర్భాగ్య స్థితిలోకి వచ్చేస్తున్నారు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, ఆరంభం బాగున్నటువంటి ఏశావు తన ముగింపును మాత్రం ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. నువ్వు ఎలా ఆరంభించావన్నది ముఖ్యం కాదు, ఎలా దేవుని దగ్గరికి వచ్చావన్నది ముఖ్యం కాదు, కానీ చివరికి దేవునిలో నువ్వు ఎంత భక్తిగా ఉండి నీ యాత్ర ముగించావన్నదే నీకు దేవుడు కోరుకునేది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక శ్రేష్టమైన సమయంలో ప్రభునందు బిడ్డలారా, ఈ యాత్రలు ముగించిన వాళ్ళు అనేక మంది జారిపోయారు, తొలగిపోయారు, తొట్టిల్లిపోయారు, పడిపోయారు, అనేక రకాలుగా పాడైపోయి చెడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ఏశావు పేరు చెప్పగానే ఒక వేశ్యుడిగా, ఒక వేశ్య సాంగత్యుడిగా, ఒక వ్యభిచారిగా, ఒక భయంకరమైన వ్యక్తిగా, తిరిగిపోతుగా, భయంకరమైన వ్యక్తిగా మనకు కనపడతాడు. కానీ ఈ వ్యక్తిని నా దేవుడు దీవించాడు, ఈ వ్యక్తిని నా దేవుడు ఆశీర్వించాడు. నేను ఏశావు పక్షాన ఉన్నాను, మీరు వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక ఇచ్చేంతగా దేవుని కాపుదల ఏశావు కుటుంబానికి వచ్చిందంటే కారణం ఏంటంటే తన బ్రతుకుని మార్చుకుని, మనసును మార్చుకుని దేవుని పాదాల దగ్గర సాగిలి పడినప్పుడు దేవుడు ఏశావు కుటుంబాన్ని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఈరోజు ప్రభునందు బిడ్డలారా, నువ్వు ఎవరాన్ని కావచ్చు, ఆడి జన్మలో బాగుపడ్డని చెప్పి ఎవరు నిన్ను అంటున్నారా? మనుషులందరూ శాపాలు పెడుతున్నారు నీ మీద. సొంత తండ్రి శాపం పెట్టాడు, శపించాడు, నువ్వు పట్టుకుంటే అది మట్టి అయిపోతానని. కానీ మనుషుల మాటలు పక్కదోషించి ఆ వ్యక్తిని యాకోబు కంటే ఉన్నతంగా దేవుడు ఏశావుని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇందుని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే
మనస్సు మార్చుకుని ప్రభు దగ్గరికి వెళ్తే మన పాపాలన్నీ కడిగేసి దేవుడు మన పాత స్థితిని అంతా రోత బ్రతుకునంతా తీసివేసి మన దేవుడు మన స్థితిగతుల్లో మార్చే దేవుడు ఆయన. 2, క్షమాగుణం కలిగి ఉంటే ప్రభునందు దేవుని బిడ్డలారా ఆ క్షమించే మనస్సును చూసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని. 3వదిగా ప్రభునందు దేవుని బిడ్డలారా దెబ్బలాట పెట్టుకోకుండా సమాధానపరచబడిపోయి ఎదుటి వాళ్ళతో సమాధానంగా ఉండే వాళ్ళని దేవుడు దీవిస్తాడని ఈ యేసవు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునందు దేవుని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు యాకోబునే దీవించాడు, యాకోబే దీవించబడ్డాడని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు తండ్రి చేత శపించబడినటువంటి ఏశావును కూడా నేను ఏం చేశానంటే దీవించాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక మాట కన్క్లూజన్లో ముగించేస్తున్నాను. ఒకవేళ మనుషులందరూ ఆడు బ్రతుకులో వాడు ఉన్నతమైన స్థితిలోకి రాడు, అసలు ఆడు బ్రతుకులో దీవించబడ్డాడని చెప్పేవాడు నేను అంటున్నాడా? నువ్వు రాసి పెట్టుకో, నా దేవుడి మీద ఆనుకో. నా దేవుడు ఎవరైతే శపిస్తున్నారో వాళ్ళ మాటలన్నీ కూడా పాకతో చేసి నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి హెచ్చించేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ప్రభునందు దేవుని బిడ్డలారా నీకంటే రోషంగా, నీకంటే ప్రభునందు దేవుని బిడ్డలారా ఉన్నతంగా ఆలోచించే దేవుడు ఆయన. ఆయన మీద నువ్వు ఆనుకో, ఆధారపడు. మనుషులందరూ చెడ్డ మాటలు పలుకుతున్నా, మనుషులందరూ ఇది కాదంటున్నా, మనుషులందరూ ఆడు ప్రయోజకుడు కాలేడంటున్నా, నువ్వు దేవుని మీద ఆనుకోగలిగితే ఏశావుని దీవించిన దేవుడు, ఏశావుని ఆశీర్వదించిన దేవుడు, ఏశావు పక్షంగా నేనున్నానని నిలిచిన దేవుడు నీ పక్షం కూడా ఉంటాడు. అన్ని జనుల్లో ఎత్తైన చోట శక్తిగా నిన్ను నిలబెట్టడానికి ఆయన శక్తి గల సమర్థుడైన దేవుడు. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన చెప్తున్నమాట క్షమించే మనసు కలిగి ఉండండి. మీ హృదయాలను మార్చుకోండి, మీ మనస్సులో మార్చుకోండి. మారిన మనసుకు దేవుని పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. 3వదిగా సమాధాన పడండి. గొడవలు పెట్టుకోకూడదు. ఏం పెట్టుకోకూడదు అంటే యాకోబు అక్కడ ఏశావు గొడవలు పెట్టుకోలేదు తన తమ్ముడితో. సమాధాన పడిపోయాడు, నువ్వే ఉండరు నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. సమాధాన పడాలి. గొడవలు అల్లరి పుట్టించేది దురాత్మ కనుక మనలో అల్లరి అనేది ఉండకూడదు. ఎవడైనా అంటున్నాడు, ఎవరైనా అంటాడు అనుకో, నేను ఏముంది మన కేజీ కన్న కరగదు. ప్రభుత్వం దేవుళ్ళు అనుకున్నాను కానీ ఆ నోరేం నెప్పరావాలి. కానీ నా తత్వం అదే అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా ఒకటికి నువ్వు 2 సార్లు అంటే అక్కడ దేవుని నామం అవమానపరచబడద్దు. కనుక ఫర్గిట్, దాన్ని వదిలేసేయండి. ప్రభుకి అప్పు చెప్పింది, ఆయనకు అప్పు చెప్తే ఆయనే సమస్తం మనం చూసుకుని ఏశావును ఆశీర్వదించినట్లుగా మన కార్యాలన్నీ కూడా ప్రభు సాఫలపరిచారు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఏశావు నడిచిన మార్గంలో నడుద్దామండి. ఏశావు నడిచిన మార్గం అంటే మళ్ళీ మొదటి మార్గం కాదు. తన మొదటి బతుకు బాగోలా, తర్వాత బతుకు బాగుంది, ఆరంభం ముగింపు బాగుంది. నేను చెప్పేది అదే, ఆరంభం ఎలా ప్రారంభించమన్నది కాదు కానీ ముగింపు మంచిగా ఉండేలాగా చూసుకుందాం. దేవుని దీవెనలు పొందుకుందాం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. హల్లెలూయా. తరలో ఉంచుదామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని